ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆయనకు పిఆర్ఓ ఉంటాడు కదా. ఇంటెలిజెన్సు మా స్టేట్మెంట్లను తీసుకెళ్తుంటుంది, పిఆర్ఓ తీసుకెళ్తుంటాడు. మేము 10 రోజుల ముందే బహిరంగ విలేకరుల సమావేశం ఏర్పాటు చెప్పాం. ఏది ఈసారి ఖాళీ అవుతున్న 2లో ఒకటి ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి అని, మాది న్యాయమైన డిమాండు అని. ఎందుకంటే గత ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు ఎస్సీలు ఉంటే 3 ఒకటి కూడా మాకు ఇవ్వకుండా తెలంగాణ నుంచి మాదిగలకు ప్రాతినిధ్యం పార్లమెంట్లో లోక్సభలో లేకుండా చేశారు. కాబట్టి కనీసం దాన్ని రాజ్యసభలైనా భర్తీ చేసే విధంగా మీరు ముందుకు రండి అని చెప్పి మేము బహిరంగ అప్పీల్ చేయడం జరిగింది. మరి అప్పీల్ అయినా చూసి ఉంటారు కదా. తర్వాత రాజ్యసభలో చర్చ జరిగింది. రాజ్యసభ రాహుల్ గాంధీ గారికి మేము లేఖ రాశాం. రాహుల్ గాంధీ గారికి రాసిన లేఖ ఖాళీగా వట్టిగానే పోలేదు కదా, గాల్లో కొట్టుకెళ్ళలే. అది సరిగ్గా ఆ లేఖ ప్రభావం అధిష్టానం ముందు చర్చ జరిగింది. అధిష్టానం ముందు చర్చ జరిగినప్పుడు పేర్లు 2 వచ్చినాయి కదా. అంటే మాదిగ సామాజిక వర్గం పేరు పరిశీలనకు వచ్చింది కదా. ఓకే, వేం నరేందర్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చింది కదా. పరిశీలనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటువైపు నిలబడాలి? మాదిగల వైపు నిలబడాలి. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లోనే 3 పార్లమెంట్ స్థానాలు లోక్సభ స్థానాల నుంచి ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలే. ఈ అన్యాయం సరిదిద్దాలంటే రాజ్యసభలో ఒక అవకాశం రావాలి. మరి రాజ్యసభలో అవకాశం వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎవరి వైపు నిలబడ్డాడు? ఇంత ముందు కూడా వచ్చినాయి రాజ్యసభ. సేమ్ అభిషేక్ మను సింగ్కి వచ్చి ఒకసారి రేణుకా చౌదరికి ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ దక్కనటువంటి సిచ్యువేషన్ మాదిగలకు మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, మీరు కుట్ర చేస్తున్నారు అంటారు. అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు కూడా దళితుడే ఉన్నారు. నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మా దళితుడే కానీ మాదిగ సామాజిక వర్గానికి వ్యతిరేకం కదా. కర్ణాటక మల్లికార్జున ఖర్గే వ్యతిరేకమైన పక్క దాని దాపరికం ఏమున్నది? ఓకే, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ రిపోర్ట్లన్నీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేబినెట్ తీర్మానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకొచ్చారు. కానీ మళ్ళీ మల్లికార్జున ఖర్గే వాళ్ళ కొడుకు వాళ్ళ వర్గం అడ్డం పడి మళ్ళీ వర్గీకరణ యూటర్న్ తిరిగి మళ్ళీ వెనుకపోయింది. ఇప్పుడు అక్కడ ఆ కర్ణాటకలో ఉద్యమాలు జరుగుతున్నాయి మళ్ళీ.